హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రని కాపాడిన దీప ఆఖరి నిమిషంలో నిజం తెలుసుకొని జ్యోత్స్నాని పారిజాతాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా హాయ్ కేఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సన్నివేశం అయితే వచ్చేసింది. దశరథకి దీపే తన కన్న కూతురన్న నిజాన్ని కార్తిక్ బయట పెట్టేశాడు. కార్తిక్ అయితే ఇక దశరథని గుడికి రమ్మని చెప్తాడు. అప్పుడు ఇక దశరథ, జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోయినా మ్యాచ్ అయ్యాయని నువ్వే కదా డాక్టర్ చేత అబద్ధం చెప్పించావు, నా భార్యని చంపాలని చూస్తున్నారా అంటూ ఇక కార్తిక్ని నిలదీస్తాడు దశరథ. నీ కూతురే అత్త ప్రాణాల్ని కాపాడుతుంది అని అప్పటికీ కూడా చెప్తూనే ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, రే నీ మాటలు నేను ఎలా నమ్మన్రా, అసలు నా కూతురు జ్యోత్స్న రిపోర్ట్సే మ్యాచ్ అవునప్పుడు నా భార్యని ఎలా కాపాడుతుంది అని దశరథ అంటూ ఉంటే, అల్లుడు చెప్పేది నిజమే అన్నయ్య, వదిన్ని కాపాడేది మీ కన్న కూతురే అని దాసు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇక దాసుని చూసి, దాసు నువ్వన్న కార్తీక్కి చెప్పు, అసలు జ్యోత్స్న నిన్ను చంపాలని చూసింది కదా అని అంటూ ఉంటే, అవునన్నయ్య చంపాలని చూసింది అని దాసు అంటాడు. అంటే నీకు మొత్తం గుర్తుందా అని అనగానే, గుర్తుందన్నయ్య, ఆ రోజు నువ్వేదో నాకు చెప్పడానికి వస్తుంటేనే కదా జ్యోత్స్న నిన్ను చంపాలనుకుంది, ఏంటా విషయం అని అనగానే, ఈ విషయమే అన్నయ్య, తను నీ కన్న కూతురు కాదని, నీ కన్న కూతురు వేరే అని చెప్పడానికి నేను వస్తూ ఉంటేనే అప్పుడు జ్యోత్స్న నన్ను చంపాలని చూసింది, ఎందుకంటే జ్యోత్స్న నా కన్న కూతురు కాబట్టి అంటూ దాసు అయితే ఇక జరిగిన గతం గురించి మొత్తం చెప్పేస్తాడు. పిన్ని ఇంత దారుణం చేస్తుందని, ఇంత నమ్మక ద్రోహం చేస్తుందని నేను ఊహించలేదు దాసు అని అంటూ ఉంటాడు దశరథ. అన్నయ్య, మా అమ్మ చేసింది తప్పైతే జ్యోత్స్న మా అమ్మ కన్నా ఎక్కువ తప్పులే చేసింది. ఈరోజు వదిన ప్రాణాలను కూడా పోయినా పర్వాలేదు, తను ఆ ఇంటి వారసురాలన్న విషయం బయటపడకూడదని జ్యోత్స్న కంగారు పడుతుంది. ఎప్పుడైతే రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పారో ఆ రోజు నుంచే తనకి భయం పట్టుకుంది. ఎక్కడ తను ఆ ఇంటి వారసురాల్ని కాదని నిజం బయటపడిపోతుందో, ఆస్తి తనకి దక్కదేమో అని ఒక పక్క మా అమ్మ జ్యోత్స్న ఇద్దరు కూడా కంగారు పడిపోతున్నారు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అవును మావయ్య, మీ కూతురు వచ్చి అత్తకి బోనుమేరో ఇస్తుంది కాబట్టి మేం కూడా చాలా ధైర్యంగా ఉన్నాము, లేకపోతే అత్త నాకు అమ్మ లాంటిది, మా అమ్మ తర్వాత అత్తే కదా నన్ను పెంచి పెద్ద చేసింది, అలాంటి అత్తయ్యకి ఏమన్నా కానిస్తానా ఏంటి నేను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే రే కార్తీక్, నా కూతురు వచ్చి సుమిత్రని బ్రతికిస్తుందని చెప్పావు కదా, ఇప్పుడు నా కూతురు ఎక్కడుందిరా అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఇక్కడే ఉంది మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక్కడ ఉండడం ఏంట్రా అని అనగానే, అవును అవును మావయ్య ఇక్కడే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్. నా కూతుర్ని నేను చూడాలరా, నా కూతురు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళవా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఇక వెంటనే దీప దగ్గరికి దాసుతో కలిపి దశరథని తీసుకువెళ్తాడు. ఎక్కడ్రా నా కూతురు, ఎక్కడుంది అని దశరథ అడుగుతూ ఉంటాడు. దీపాల వెలుగుల మధ్య దీపంలా వెలుగుతున్న నా భార్య దీపే మీ కన్న కూతురు మావయ్య అని నిజాన్ని బయట పెడతాడు కార్తీక్. అప్పుడు ఇక దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ రోజు మా అమ్మ మార్చేసిన దీపే మీ కన్న కూతురు అన్నయ్య, చూడు అలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు ఎంత అదృష్టవంతుడివో, తల్లిదండ్రుల కోసం తను ఎంత బాధపడిందో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే, ఎందుకురా నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావు, ఎందుకు దీప నా కన్న కూతురు అని నా దగ్గర ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావు అని అంటూ ఉంటే, చెప్తాను మావయ్య, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్. దీపకి నువ్వే తన తండ్రివని తెలుసు అని అనగానే, అందుకనేనా దీప చాలాసార్లు నాన్న నాన్న అని నన్ను నోరారా పిలిచింది, నాన్న అని తను పిలిచినప్పుడల్లా నాదో ఏదో తెలియని అనుభవం కలిగేది, అంటే తను నా కన్న కూతురు కాబట్టి నోరారా నాన్న అని పిలిచేసరికి నాలోని నాన్న ప్రేమ తన్నుకుంటూ వచ్చేది. కానీ జ్యోత్స్నాని చూసి అది కదా నా కన్న కూతురు అనుకునేవాడిని తప్ప దీపని నేను పట్టించుకోలేదు. కళ్ళ ముందే కూతురు వంట మనిషి చేయగలగా పని మనిషిలాగా
పని చేస్తూ ఉంటే నా భార్య తన కన్న కూతుర్ని అసహించుకుంటూ ఉంటే కళ్ళప్పగిచ్చి చూశాను తప్ప నేను నా కూతుర్ని గుర్తించలేకపోయాను అని దశరథ అయితే ఇక దీప దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇక దీప అయితే దశరథని చూస్తుంది. దశరథని చూసి మీరు గుడికి వచ్చారా? అమ్మకేమి కాదయ్య గారు, మీరు బాధపడకండి అని అంటూ ఉంటుంది దీప. మీ నాన్నకి నువ్వే తన కన్న కూతురు అని నిజం చెప్పేశాను దీప అని కార్తీక్ అనేసరికి దీప అయితే ఇక ఎంతో ఆనందపడుతూ హద్దుకుంటుంది తన తండ్రిని. అప్పుడు ఇక అంటూ ఉంటాడు దశరథ అయితే, ఇన్ని రోజులు ఇలాంటి వజ్రం లాంటి కూతుర్ని నేను గుర్తించలేకపోయానమ్మా. కలుపు మొక్కలాంటి ఆ జ్యోత్స్నాని కన్న కూతురులాగా గారాభంగా పెంచాం, కానీ తులసి మొక్కలాంటి నిన్ను మా కూతురని తెలుసుకోలేకపోయాము అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వు చెప్పింది నిజమేనన్నయ్య, నా కూతురు ఒక గంజాయి మొక్కే, కానీ నీ కూతురు నిజంగా తులసి మొక్కే. ఆ దేవతే మీ ఇంట్లోకి కొలువేయడానికి వచ్చిందన్నయ్య. నిజంగా దీపలాంటి కూతుర్ని కనడం మీరు చేసుకున్న ఎంతో అదృష్టం. దీపలాంటి కూతురు పుట్టినందుకు మీరు ఎంత పుణ్యం చేసుకొని ఉండాలో. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో జ్యోత్స్న లాంటి కూతురు నాకు పుట్టింది అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఇప్పుడే వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇక జ్యోత్స్నాన్ని మనం అలా ఊరుకుంటే ఎంతమందినైనా చంపుకుంటూ పోతుంది. చివరికి నా భార్యని చంపడానికి కూడా తను వెనకాడలేదు కదరా కార్తీక్. అందుకనే సుమిత్రకి నయం అవ్వకూడదని తన ట్యాబ్లెట్లు డస్ట్బిన్లో వేసింది. ఆ రోజు సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కనీసం తనలో కంగారు కూడా లేదు. ఎందుకంటే తను కన్న కూతురు కాదు కదా, నా కన్న తల్లి కాదు కాబట్టి ఎటు వెళ్ళిపోతే నాకెందుకు అన్నట్టుగా తను ప్రవర్తించింది అని అంటూ ఉంటున్నాడు దశరథ. ఇక జ్యోత్స్నాని భరించడం నా వల్ల కాదురా. జ్యోత్స్నాని పారిజాతం పిన్నిని బయటికి గెంటెపిచ్చి మా నాన్నకి నిజం చెప్పేస్తాను అని దశరథ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ మా ఊరు దరిదాపుల్లో లేకుండా చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే, లేదు మావయ్య, మనం చాలా తెలివిగా ఇప్పుడు ప్రవర్తించాలి, లేకపోతే ఇప్పుడు అత్త ప్రాణాలకే ప్రమాదం. అత్త రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పుడు అత్తని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనం చేయవలసిన పనులు ఉన్నాయి. ఇప్పుడే నువ్వు వెళ్ళి అత్తకి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు విషయాలు మాట్లాడుకుందాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవునాన్న, ఇప్పుడు కంగారు పడితే అమ్మ తట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచిన జ్యోత్స్నాని కూతురు కాదనేసరికి అమ్మ అస్సలు కూడా తను తట్టుకోలేదు నాన్న. ఇన్ని సంవత్సరాలు జ్యోత్స్నాని తన కూతురని, తన కూతురు కోసం ఏదైనా చేయాలనుకునే అమ్మకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక దశరథ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు కూడా చెప్పింది నిజమే కార్తీక్, మరి ఇప్పుడు సుమిత్రని ఎలా బ్రతికించుకోవాలి అని అంటూ ఉంటాడు దశరథ. అయితే మావయ్య, ముందు ఆపరేషన్ సక్సెస్గా అయిపోతే అప్పుడు అత్తకి అలాగే తాతకి అందరికీ నిజం చెప్తాము. ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు చేసే కుట్రలకి అడ్డుకట్ట వేయాల్సిందే. ఇన్ని రోజులు ఏ వారసురాలైతే ఇంటికి వస్తుందని భయపడిపోయిందో పారు, ఆ వారసురాలు దీపాన్ని తెలుసుకున్నాక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తన మనవరాలు తన వేలుతోనే తన కంట్లోనే పొడుచుకునేలాగా చేసుకుందని పారు అయితే ఇప్పటికీ బాధపడుతూనే ఉంటుంది. అందుకని అలాగే చెయ్యాలి పారుకి, అలాగే జ్యోత్స్నాకి కూడా కోలుకొని దెబ్బ తగిలేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక ఆ మాట విని ఇక దశరథ, దీప, కార్తీక్ ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు. దాసునైతే తీసుకువెళ్ళరు. అప్పుడే ఇక దశరథ ఇంటికి వెళ్ళేసరికి ఇక సుమిత్ర అయితే తను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది గదిలో. కళ్ళు తిరిగి పడిపోయి ఉండడంతో సుమిత్ర అని అంటూ గట్టిగా అరుస్తాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న, పారిజాతం కూడా వస్తారు. దీప అయితే అమ్మ ఏమైందమ్మా అని అంటూ ఉంటుంది. ఒసై అమ్మేంటి అమ్మ, అదేదో నీ కన్న తల్లి అయినట్టు అని అంటూ ఉంటుంది పారిజాతం. పిన్ని, నీకెందుకు అవన్నీ, తను అమ్మ అనే పిలుస్తుంది, ఇప్పుడేమైంది అమ్మ అని పిలిస్తే అని దశరథ అయితే గట్టిగా అరుస్తాడు పారిజాతం మీద. అయినా ఒంట్లో బాగోలేని మనిషిని గదిలో ఉంచి నేను గుడికి వెళ్ళొస్తానని చెప్పే కదా పిన్ని వెళ్ళాను, ఆ మాత్రం చూసుకోలేకపోయారా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. మీకు డబ్బు తప్ప బంధాలు విలువ ఎక్కడ తెలుసులే అని అంటూ ఉంటాడు
ఇక దశరథ అయితే జ్యోత్స్నాతో పారిజాతంతో అప్పుడే స్పృహలోకి రాదు. సుమిత్ర అయితే ఇక సుమిత్రను తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెంటనే తనకి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ హారిక అయితే చెప్తుంది. సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక దశరథకి నిజం తెలిసిపోయిందన్న హారిక అయితే, నిజంగా మీ కూతురు చాలా గొప్పది దశరథ్ గారు. మీ కూతుర్ని కన్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు, ఎంతో పుణ్యం చేసుకున్నారని అంటూ ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇదంతా తెలియకుండా ఎలా చేస్తారు అని అడుగుతూ ఉంటే, నేను చూసుకుంటాను దశరథ్ గారు, మీరు ఒక గంట సేపు టెన్షన్ పడకుండా అలా కూర్చోండి అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే ఇక డాక్టర్ హారిక జ్యోత్స్న దగ్గరికి వచ్చి, రా జ్యోత్స్న లోపలికి అని అంటూ తీసుకువెళ్తారు. తనకి మొత్తం మంది అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తూ ఉంటుంది దీప. కాంచన అనసూయ ఇద్దరు హాస్పిటల్కి వస్తారు శ్రీధర్ తీసుకొని. శ్రీధర్ అయితే, ఎలా ఉంది బావా, చెల్లికి ఆపరేషన్ మొదలైందా అని అడుగుతూ ఉంటే, మొదలయ్యింది అని అంటూ ఉంటాడు దశరథ. కాంచన ఇక చుట్టూరు చూస్తుంది, ఎక్కడా కూడా దీప కనిపించదు. అవును కార్తీక్, దీప ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటే, నేనే ఇంటికి పంపించాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా అని పంపించానులే కాంచన, ఇక్కడ హాస్పిటల్ కదా, మళ్ళీ తను ప్రెగ్నెంటు, ఈ స్మెల్ అయితే పడదు అని అంటూ ఉంటాడు. మీ ఇంటికా, మా ఇంటికా, మా ఇంటికైతే మేమే ఇప్పుడే కదా వచ్చింది అని అంటూ ఉంటుంది అనసూయ. మా ఇంటికి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ ఏంటి దీప గురించి అలా చెప్తున్నాడు, ఇంటి తాళాలు నా దగ్గరే ఉన్నాయి కదా అని శివన్నారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్ని పిలుస్తుంది. అప్పుడే కార్తీక్ అయితే చాటుగా వెళ్తాడు. ఇక డాక్టర్తో కార్తీక్ చాటుగా మాట్లాడడం విని, దీప బోను మేరో ఇస్తుంది కార్తీక్, నువ్వు టెన్షన్ పడుకో అని అంటూ ఉంటాడు. నా బిడ్డని కోల్పోయి మా అత్త రూపంలో మా బిడ్డని చూసుకోపోతున్నాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక శివన్నారాయణ, అసలు దీప ఇక్కడే ఉంది, డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంది, దీప సుమిత్రకి బోను మ్యారో ఇస్తుందా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళబోతూ ఉండగా బెడ్ మీద ఇక దీపనైతే చూస్తాడు. ఐసీలో బెడ్ మీద ఉన్న దీపని చూసి, అక్కడ జరుగుతున్న ప్రాసెస్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇక శివన్నారాయణని చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా, ఆగండి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో దశరథ అక్కడికి వచ్చి, నేను చెప్తాను నాన్న అని జరిగిందంతా చెప్పడంతో, పారిజాతాన్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడే అనుకుంటున్నాను. నా కుటుంబానికి ఇంత ద్రోహం చేయాలనుకున్న పారిజాతాన్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇప్పుడు ఆవేశపడితే ఇప్పుడు సుమిత్ర ప్రాణాలకు కూడా ప్రమాదం నాన్న, కాబట్టి నువ్వు ఆవేశపడొద్దు అని అంటూ ఉంటాడు దశరథ. ఇంత జరిగిన తర్వాత, మన కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన తర్వాత ఇంకేంట్రా దాన్ని క్షమించేది, పారిజాతాన్ని జ్యోత్స్నాని కూడా బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. తర్వాత డాక్టర్ అయితే బయటికి వస్తుంది. కంగ్రాచులేషన్స్ కార్తిక్ అని అంటూ ఉంటే, మేడం ఎందుకు మేడం, అసలు మా మెడికల్ హిస్టరీలోనే మిరాకిల్ జరిగింది తెలుసా, దీప కడుపులో ఉన్న బిడ్డ బ్రతికే ఉంది అని అనడంతో కార్తిక్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. డాక్టర్, అది ఎలా సాధ్యమైంది, బోను మ్యారో ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అన్నారు కదా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా నుంచి ఒక ఇంజెక్షన్ వచ్చింది, నేను అది తెప్పించాను, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది నేను చెప్పలేక నీకు చెప్పలేదు కార్తిక్. ఎందుకంటే అది కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి పనిచేయడం లేదు. అందుకని ముందే నీకు చెప్తే మళ్ళీ ఆశ పెట్టుకుంటావేమో అని నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. థ్యాంక్ యూ డాక్టర్, మీరును నేను ఎలా తీర్చుకోగలను, నా బిడ్డని ఆఖరి నిమిషంలో కాపాడారు అని కాళ్ళ మీద పడతాడు కార్తీక్ అయితే. ఇక శివన్నారాయణ దశరథ ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే సుమిత్రకి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తెలుసుకొని ఇక పారిజాతం దగ్గరికి వెళ్ళి పారిజాతం పీక పట్టుకుంటాడు. నా కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావా, నిన్ను వదిలిపెట్టని పారిజాతం, నిన్ను చంపేస్తాను అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. నీ కొడుక్కి నేను ఆస్తిలో వాటా ఇవ్వలేదని, వాడు చేసిన పనికి ఇంట్లో నుంచి గెంటేశానని, నువ్వు నా ఇంటి వారసురాల్ని దొంగతనం చేసి
నీ మనవరాల్ని నాకు కోడలి ఒడిలో పడుకోబెడతావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం నన్ను క్షమించండి అది అని తడబడుతూ ఉంటే నిన్నిక నేను క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఇంతలో మత్తు దిగి జ్యోత్స్న బయటికి వస్తుంది. ఇన్ని రోజులు నువ్వు నీ మనవరాలు చేసిన కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి, ఇక మిమ్మల్ని క్షమించను నేను అని అంటూ ఉంటే అదేంటి తాత అలా మాట్లాడుతున్నావు, నేను నీ మనవరాల్ని అని అంటూ ఉంటే అప్పుడే చంప పగలగొడతాడు జ్యోత్స్నాది శివన్నారాయణ. నువ్వు నా మనవరాలు కాదు, నువ్వు దాసు కూతురువని ఇప్పుడే నిజం తెలిసింది. నిజం చెప్తావా లేకపోతే ఇక్కడే నిన్ను షూట్ చేసేయమంటావా అని పారిజాతాన్ని అంటూ ఉంటే పారిజాతం కూడా నిజం చెప్పేస్తుంది. అప్పుడే అది విని అసలు నీకు ఇలా మనసు ఎలా ఒప్పింది పిన్ని, నీ కొడుక్కి అలాగే నీ మనవడికి ఏమీ జరగకూడదు, అవతలాళ్ళు పోయినా పర్వాలేదు అని స్వార్థంగా ఆలోచించావు కాబట్టి చివరికి నీ పాపం పండింది. నీ మనవరాల్ని తీసుకొని ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటికి పో అని షాక్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే పారిజాతానికి నన్ను క్షమించండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న గ్రాని తప్పు చేస్తే నన్నెందుకు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును నిజమే జ్యోత్స్న, నిన్ను ఇంట్లో నుంచి కాదు బయటికి గెంటాల్సింది, నిన్ను ఇంట్లో నుంచి పోలీస్ స్టేషన్లోకి గెంటాలి. ఎందుకంటే నా కూతుర్ని చంపాలని చూసినందుకు, అలాగే దాసుని చంపాలని చూసినందుకు, ఇవన్నిటికీ కూడా నువ్వు కోర్టులో సమాధానం చెప్పుకో, నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని పారిజాతం దాసుని జ్యోత్స్న చంపాలనుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే ఆ రోజు నాకు నిజం చెప్పడానికి వస్తున్న నీ కొడుకుని నీ మనవరాలే చంపాలని చూసింది, నువ్వు చేసిన పాపం ఇగో ఇలాగ పండింది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే మీరు మాత్రం నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి, జ్యోత్స్నని ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా, ఇన్ని రోజులు నా కూతురుగా ఇంట్లోనే పెరిగింది కాబట్టి కాస్తైనా ఇంత ప్రేమ ఉండి తనని నేను వదిలేస్తున్నాను, ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి అని దశరథ అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.